హాయ్ అందరికి నమస్తే. ఇవాళ చికెన్ అండ్ మటన్ ఏమంటారు చికెన్ మీట్ బాల్స్ అండ్ మటన్ మీట్ బాల్స్ తోని కర్రీ చేస్తున్నాము. అంటే కీమా ముట్టిల కూర అంటారు కదా, ఇది మటన్ కీమా. ఇది 1/2 kg ఉంది మటన్ కీమా. ఈ చికెన్ 1 kg ఉంది అనమాట. సో 2 in 1 కర్రీ. అయితే గ్రేవీ ఒకటే కానీ బాల్స్ వేరే వేరే చేస్తాం. చికెన్తో సపరేట్, కీమాతోని సపరేట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి 1/2 kg కీమా, చికెన్ వచ్చేసి 1 kg ఉంది. ఫస్ట్ చికెన్ని మనం మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాము. మటన్ కూడా, కీమా కూడా మంచిగా వాష్ చేసి స్టెయిన్ చేసి పెట్టేసుకున్నాం, వాటర్ ఉండొద్దు. ఇప్పుడు దీన్ని చికెన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బర్గగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని బాల్స్ లెక్క ఫ్రై చేస్తాం. ఫస్ట్ చికెన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, చికెన్ గ్రైండ్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక ఆలుని ఇట్లా తొక్క తీసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మా మరిది గారు చేస్తున్నారు. మా మరిది పేరు చెప్పాలా? చిన్నోడు చిన్న అని పెట్టుకుంది మా అత్తమ్మ పేరు. ఒకటి ఒక ఆలుని ఇట్లా పీసెస్ చేసి గ్రైండ్ చేస్తున్నాడు. దీని తర్వాత చికెన్ కూడా వేసి గ్రైండ్ చేస్తాం. దాంట్లోనేనా ఒకటి ఆలు నార్మల్ చిన్న సైజే అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేస్తాం. ఇది కొంచెం బాల్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆలు వేసినాం. అంతే కదా, ఆయన వాయిస్ వినిపించేది చెప్పాడంట, నేనే చెప్తా. స్టార్ట్. ఇదిగోండి ఇట్లా మరీ స్మూత్ ఏం కాలే, కొంచెం సెమీ స్మూత్, కొంచెం బర్కగానే చేసిండే ఇట్లా బాల్ రావడానికి. ఇది వేరే ప్లేట్లకి తీసేసుకుందాం. ఇంకా మిగతా చికెన్ కూడా దీంట్లో ఇప్పుడు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం. ఫస్ట్ టైం వేసిన దాంట్లో ఆలు పచ్చిమిర్చి వేసినాము. ఇప్పుడు దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసినాం. ఇలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసినాం, కొంచెం రెడ్ వచ్చింది. ఫస్ట్ది కొంచెం పచ్చిమిర్చి ఆలు వేసినాం, గ్రీన్ వచ్చింది లైట్ గా. ఇదంతా మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తాం చెప్పవా? కొంచెం పెప్పర్ వేసుకోవాలి, మిరియాల పొడి, ఎంత టేస్ట్కి సరిపడంత, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనికి సరిపడంత సాల్ట్ వేస్తున్నాం. మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి బాల్స్కి ఎంత కావాలో అంతనే వేస్తున్నాం. దీనికి సరిపడంత ఇంతేనా? కలర్ ఏం యాడ్ చేయవా? ఆనియన్స్ ఓకే, ఏం వేస్తలే ఇలా. ఓన్లీ ఒకటే ఆలు అండ్ ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి గ్రైండ్ చేసింది పేస్ట్ని, కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నట్లా అంతా కలిసేలాగా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఓకే, 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంట. తర్వాత బాల్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎట్లా చాలా తర్వాత చూపిస్తా ప్రాసెస్. ఇది చికెన్ పేస్ట్ 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. అందుకు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాము. కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మైదాపిండి వేసినాం, బియ్యం పిండి దొరకలే. ఒక 2 స్పూన్స్ మైదాపిండి వేసినాం, ముద్ద రావడానికి, అంటే బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. ఇట్లా చేతిని కనిపిస్తుంది మొత్తం కలిపి. ఇప్పుడు
ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి, పిండి మసాలా అంతా పట్టేలాగా. అంతవరకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. దీంట్లో బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇప్పుడు చికెన్ బాల్స్ వేస్తున్నాం. చికెన్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. రఫ్గా గ్రైండ్ చేయాలి. ఇది కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోండి, బాల్స్ నీట్గా వస్తుంది. మాది కొంచెం స్మూత్ అయింది, పుంగిల్లాగా. చికెన్ కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. మటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది. అక్కడ మటన్ అవుతుంది, ఇక్కడ చికెన్. చికెన్ కొంచెం ఫాస్ట్గా అయిపోతే అని అవి చూడు ఎంత పెద్దగానే మనం చిన్న వేసినా కూడా ఉబ్బింది. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాం, కొంచెం క్రిస్పీనెస్ కోసం. మేము చిన్న చిన్న వేసినాం, అయినా పెద్ద అయిపోయింది. ఏంటంటే కొంచెం సేపు ఇది ఏమంటారు, ఒక 10 మినిట్స్ కలిపి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా మంచిగా ఇట్లా ఉబ్బుతుంది అనమాట. చికెన్ కూడా ఇట్లా మంచిగా. ఇక్కడే చికెన్ అండ్ ఇక్కడ మటన్ బాల్స్ రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లాస్ట్ ఇంకా ఇది అయిపోతే పేస్ట్ ఎట్లా చేసుకోవాలి, గ్రేవీ ఎట్లా చేసుకోవాలి, కర్రీ ఎట్లా అవుతుంది అనేది చూపిస్తాం. ఆనియన్, కాజు అండ్ పచ్చిమిర్చి వేసి ఇట్లా ఫ్రై చేసిండే. ఇప్పుడు దీంట్లోనే చూపిస్తున్నా ముందే. ఇవి వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకుంటే, అండ్ కాజు ఒక 15 పీసెస్, అండ్ పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి. ఎందుకంటే 2 కర్రీస్కి పేస్ట్ కావాలి కాబట్టి, చికెన్ మీట్ బాల్స్కి అండ్ మటన్ మీట్ బాల్స్కి రెండింటికి కావాలని ఇంత చేస్తుంది పేస్ట్. దీంట్లోనే ఒక 1/2 కేజీ అన్ని టమాటా తీసుకొని వేసేసుకోవాలి. పావు కేజీ అన్ని టమాటా తీసుకున్నాము. లైట్గా కొంచెం ఫ్రై కాగానే తీసి చల్లారినాక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కీమా తీసుకున్నా. ఇప్పుడు కీమాని మిక్స్ చేసుకున్నాము. కీమా గ్రైండ్ చేసినా కొంచెం. ఇది కీమా మొత్తం స్మూత్ గా గ్రైండ్ చేయలేదు, చూడండి లైట్ గానే గ్రైండ్ చేసిండే. ఇంతగా చికెన్ చేసినట్టు చేయలే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు వేసేసింది. ఇది ధనియాల పౌడర్, గరం మసాలా ఒక్కొక్క స్పూనే, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మంచిగా బాల్ కట్టడానికి రావాలి కాబట్టి కొంచెము శనగపిండి 1 స్పూను, ఒక పెద్ద స్పూన్తోనే 1 స్పూన్ వేసినుండే. కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకుండే, కొబ్బరి గసాలు గ్రైండ్ మసాలాది. ఓకే, ఇది మసాలాకి యూజ్ చేస్తాం పేస్ట్కి, ఏమంటారు గ్రేవీకి. సో అదే పేస్ట్ దీంట్లో 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. అది కూడా చూపిస్తా. కొబ్బరి, ఎండు కొబ్బరి అండ్ గసాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నమాట అది. ఇదంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్ని పట్టేలాగా. ఎందుకంటే గ్రేవీలో ఉంటుంది. ఓకే, గ్రేవీలో కూడా కారం ఉంటుంది, దీంట్లో కొంచెం కారం వేస్తాం, 1 స్పూన్ కారం. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని మసాలా అంతా పట్టాలి దానికి, కీమాకి. సో అందుకే మంచిగా ఇట్లా కలిసేలాగా, అన్ని మసాలాలు కలిసేలాగా మంచి కలిపి పెట్టుకోవాలి. కీమాని మరీ ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేయకండి, లైట్ బరకగానే ఉండాలి. అట్లా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇట్లా బాగా కలపాలి, లేకుంటే మధ్యలో మసాలా పడుతుంది. ఓకే, సాల్ట్ కూడా ఇస్తాం, కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేస్తాం. కీమాకి సరిపడంత సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాము. గ్రేవీలాగా ఉంటుంది, కాకపోతే ఇలా కొంచెం. ఓకే, మన కీమా బాల్స్ కి సరిపడంత సాల్ట్ దీంట్లో వేసేసుకున్నాము. మళ్ళీ గ్రేవీ చేసేటప్పుడు దానికి సరిపడంత దాంట్లో వేసుకున్నాం, అది కూడా చూపిస్తా. ఇదైతే ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఏమన్నా పక్కకు పెట్టాలి, అర్థమా? కొద్దిగా సేపు పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని బాల్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని
ఇట్లా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని నాననివ్వాలి. తర్వాత బాల్స్ చేసుకున్నాం. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారినాక దీన్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాము. చెప్పిన కదా ఇలా ఏమేమి వేసినా అని. ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, టమాటోస్ 1 kg, పచ్చిమిర్చి ఒక 10, ఆనియన్స్ ఏమో పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3, అండ్ కాజు వచ్చేసి ఒక 15 పీసెస్, ఓల్డ్ పీసెస్ 15 తీసుకున్నాము. అంతే. ఇంకా ఇది మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. అయిపోయింది ఫ్రై. ఇది కొంచెం చల్లారినాక మంచిగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసినాక చూపిస్తాం మళ్ళీ. ఇది కొబ్బరి గసాలు పేస్ట్. కొబ్బరి ఒక 50 గ్రామ్స్, 50 గ్రామ్స్ గసాలు ఈక్వల్గా తీసుకొని నార్మల్గా డ్రైగానే ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ని ఏమి వేయకుండా డ్రైగా ఫ్రై చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా కొబ్బరి 50 గ్రామ్స్, గసాలు 50 గ్రామ్స్. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. మేమైతే 1/2 kg కీమా తీసుకున్నాము. సో దానికి అండ్ చికెన్ కూడా ఉంది కాబట్టి రెండింటికి సరిపడా ఉండాలని 100 గ్రామ్స్ టోటల్, 2 కలిపి 100 గ్రామ్స్ తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ చల్లారినాక గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్తో ఎట్లా చాలో చూపిస్తాను. ఈ కీమా బాల్స్ ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టి పెట్టుకుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఈ కీమా బాల్స్ వేసుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన కలర్ వస్తుంది, లోపల ఉడకదు. ఇది సిమ్లో పెట్టి ఎంత కొంచెం ఎక్కువసేపు అయినా సరే సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఎందుకంటే కీమా కదా మంచిగా ఫ్రై కాదు జల్దీ. సో ఎక్కువసేపు ఫ్రై చేయాలి. దీన్ని ఏంటంటే మంచిగా లోపల కూడా ఫ్రై కావాలన్నమాట. ఇప్పుడు ఐలా పెట్టి చేసినాం అనుకోండి, ఓన్లీ పైన కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై కాదు. సో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేసుకోవాలి. ఇది స్లోగా కాలితే మంచిగా ఇట్లా కలర్ వచ్చిందంటే అయిపోయినట్టే. ఇది ఓకే. సిమ్లో పెట్టుకొని మంచి ఇట్లా లోపల కూడా ఫ్రై అయ్యేలాగా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. మటన్ కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే మంచి టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. ఓపిక పేషియస్ చేసుకోండి. పేషియస్ అక్క పేషెన్స్. మిగతావి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మిగతా బాల్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. క్వాంటిటీని బట్టి మసాలా అయినా ఏదైనా క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. మేము 1/2 kg తీసుకున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీతో చేసుకున్నాము. మీరు ఎంత క్వాంటిటీని తీసుకుంటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి ఏదైనా సరే. మసాలా అదే నూనెలో మసాలా ఫ్రై చేయాలి. ఓకే. ఇదే ఆయిల్లో మనము ఇవి అన్ని బాల్స్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ఈ ఆయిల్ తీయకుండా ఇదే ఆయిల్లో మనం మసాలా ఉంది కదా పేస్ట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ వేస్ట్ కాదు అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే యూజ్ అవుతుంది. చూసి చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మమ్మీ తీసుకోండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది. సరే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చే ఇంకా 5 నెలలు. ఇది నా బర్త్డేకి వచ్చింది. మీట్ బాల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ఆయిల్ వేరే ప్యాన్ లో వేసుకున్నాము, అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాము. మీట్ బాల్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్
బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా కదా, ఉప్పు పట్టి. ఓకే. ఇప్పుడు బిర్యానీ ఆకు అండ్ పట్టా వేసుకోవాలి దీంట్లో కొంచెము. 2 పీసులు. బిర్యానీ ఆకు అండ్ పట్టా 2 యూజ్ చేసినాం దీంట్లో. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొబ్బరి గసాలు కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇందాక చెప్పిన కదా, ఆ పేస్ట్ వేసేసినాం దీంట్లో. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై కావాలి కొంచెంసేపు. పెద్ద పెట్టాలి స్టవ్. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇట్లా దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 1 ఫుల్ స్పూన్ కారం వేసుకోండి. మాది ఘాటు ఉంటుంది కారము, అందుకే 1 స్పూన్ వేసినాము. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇది మంచి ఇట్లా ఫ్రై కావాలి. ఒకసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రై కానీ. అంతలోపు మా చికెన్ బాల్స్ ఏమైతున్నాయో చూస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి దించేసినాము, మళ్ళీ ఒకసారి అదే పేస్ట్ అదే గ్రేవీ ఇప్పుడు చికెన్ లోకి అవుతుంది, మటన్ బాల్స్ కి కూడా అవుతుంది అన్నమాట. నిజంగా ఇదిగోండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. ఓకే, దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసేస్తున్నాము. కర్రీకి సరిపడంత సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నాం. మసాలా అంతా ఇట్లా మంచిగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఇందాక ఆనియన్, టమాటో, కాజు, పచ్చిమిర్చి, టమాటో అన్ని కలిపి ఫ్రై చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేసినాము. ఆ పేస్ట్ ఇప్పుడు వేసి ఫ్రై చేసుకున్నాం. అది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మంచి స్మూత్ గా పేస్ట్ చేసుకుంటే, ముందే అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇట్లా పేస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం ఓపికతో చేసుకోండి, చాలా తొందరగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మా అత్తమ్మకి ఓపిక ఎక్కువ, అందుకే చికెన్ సపరేట్ గా, మటన్ సపరేట్ గా, అన్ని సపరేట్ గా చేస్తాం. మా అత్తమ్మ పిల్లల కోసం ఏదైనా చేస్తాం. అందుకే ఎంత ఏమంటారు, ఎక్కువసేపు అయినా కిచెన్ దగ్గర ఎక్కువ మా అత్తమ్మ కిచెన్ లోనే కనిపిస్తాం. ఇది మసాలా తీసుకున్న బౌలే, అలా కొన్ని వాటర్ వేసేసుకొని వేస్ట్ కాకుండా, మసాలా వేస్ట్ కాకుండా లేచి కొంచెం మూత పెట్టి ఎంతసేపు అత్తమ్మా? సిమ్ లో పెట్టి ఒక 15-20 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం మసాలా అంతా. ఒక 10 మినిట్స్ తర్వాత మసాలా ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఇంకా కొంచెం సేపు ఆగాలంట. ఓకే, ఇది ఒకటి కరివేపాకు యాడ్ చేసి ఇట్లా మూత పెట్టేసినాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది. దీంట్లో నుంచి కొంచెం తీసేసి గ్రేవీ, చికెన్ కి యూజ్ చేయడానికి గ్రేవీ తీసేస్తున్నాం కొంచెము. దీంట్లో మా అత్తమ్మ చికెన్ తినది, అందుకే మా అత్తమ్మ కోసం మటన్, చికెన్ మా కోసం కొంచెం తీసేస్తున్నాం గ్రేవీ, అందుకే ఒక సగం ఆఫ్ చేసినాం. ఇప్పుడు దీంట్లో బాల్స్ వేసేసుకున్నాం. ఇది కీమా బాల్స్, మటన్ కీమా బాల్స్. ఇది ఇంతే. ఇంకా ఇది కొంచెం మటన్ బాల్స్ మసాలా ఉడకాలి, దానికోసము కొంచెం వాటర్ వేసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఎంతసేపు? 15-20 నిమిషాలు మటన్ బాల్స్ అంతా ఉడకాలి మసాలాలో. తర్వాత చూపిస్తాం. అంతవరకు చికెన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని కూడా తీసి
గ్రేవీలో కలిపేద్దాం. ఇది మటన్ మీట్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. 5 minutes తర్వాత చూసుకున్నాం. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. అత్తమ్మ తీస్తున్నావా? బాల్స్ అన్ని చేసేసుకున్నాము. బాల్స్ అన్ని అయిపోయిన దాంట్లో నుంచి ఆయిల్ తీసి కొంచెం ఆయిల్ ఉంచినాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఏమేమి వేసొచ్చినా బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. చికెన్ బాల్స్ మంచి ఉడికిపోయింది. బోండాలు లెక్క అయినాయి, పునుగులు లెక్క. ఇప్పుడు ఆల్రెడీ ఇది మసాలా చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో యాడ్ చేసేద్దాం. దీనికి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. మీట్ బాల్స్ కర్రీ దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెము చూసి వాడుకోండి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి దీంట్లో బాల్స్ వేసేద్దాము. గరం అంతా మసాలా తయారు చేసి ఫేస్కి పెట్టుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ ఫ్రై అయిందే కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై చేస్తలేము. ఇప్పుడు దీంట్లో మనం బాల్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో బాల్స్ వేయడంట, వాటర్ వేసాడంట. వాటర్ వేసిన తర్వాత బాల్స్ వేసుకోవాలంట. అది మటన్ కాబట్టి ఉడకాలి, ఇది చికెన్ కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెమే వాటర్, మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం లైట్గా థిక్ అయిన తర్వాత దీంట్లో బాల్స్ వేసుకుంటాం. అంతవరకు ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి దీన్ని బాగా. ఇది మంచి థిక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఇది మటన్ మీట్ బాల్స్ది థిక్ అయిపోయింది. దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా పెరుగు యాడ్ చేస్తున్నాము. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను. టేబుల్ స్పూన్ తోటి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి అండ్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా కర్రీ ఇంతే అయిపోయింది. మంచి టేస్టీ కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి, మా అత్తమ్మ చూపించినట్టుగా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇట్లా అన్ని వేసిన తర్వాత ఒక 5 minutes ఉంచాలి. సిమ్లో పెట్టేసుకోండి, అయిపోతుంది. ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, ఇట్లా చాలా బాగుంటుంది. ఒక మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేదు. ఏమేమి వేసినావు ఇప్పుడు? పచ్చిమిర్చి వేసినావా? చెప్పాలి. దీంట్లో ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి ఉట్టిగా కట్ చేసి వేసేసినాడు అండ్ కొంచెం కరివేపాకు. దీంట్లో ఇంకేమో పౌడర్ వేసినావు. ఏం పౌడర్? గరం మసాలా పౌడరు అండ్ ధనియాల పౌడరు. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాను, ధనియాల పౌడరు 1 స్పూన్. ఇంతే. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి. అయిపోయిందా ఇది? ఇది మటన్ మీట్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. 5 minutes తర్వాత చూసుకున్నాం. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. అత్తమ్మ తీస్తున్నావా? మటన్ మీట్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. బాల్స్ అన్ని చేసేసుకున్నాము. బాల్స్ అన్ని అయిపోయిన దాంట్లో నుంచి ఆయిల్ తీసి కొంచెం ఆయిల్ ఉంచినాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఏమేమి వేసొచ్చినా బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. చికెన్ బాల్స్ మంచి ఉడికిపోయింది. బోండాలు లెక్క అయినాయి, పునుగులు లెక్క. ఇప్పుడు ఆల్రెడీ ఇది మసాలా చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో యాడ్ చేసేద్దాం. దీనికి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. మీట్ బాల్స్ కర్రీ దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెము చూసి వాడుకోండి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి దీంట్లో బాల్స్ వేసేద్దాము. గరం అంతా మసాలా తయారు చేసి ఫేస్కి పెట్టుకుందాం.
ఇది మంచిగా ఫ్రై అయిపోయింది, ఆల్రెడీ ఫ్రై అయిందే కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై చేస్తలేము. ఇప్పుడు దీంట్లో మనం బాల్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో బాల్స్ వేయడంట, వాటర్ వేసాడంట. వాటర్ వేసిన తర్వాత బాల్స్ వేసుకోవాలంట. అది మటన్ కాబట్టి ఉడకాలి, ఇది చికెన్ కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెమే వాటర్, మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం లైట్గా థిక్ అయిన తర్వాత దీంట్లో బాల్స్ వేసుకుంటాం. అంతవరకు ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి దీన్ని బాగా. ఏమేమి వేసినావు ఇప్పుడు? పచ్చిమిర్చి వేసినావా? చెప్పలే. దీంట్లో ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి ఉట్టిగా కట్ చేసి వేసేసినాడు, అండ్ కొంచెం కరివేపాకు. దీంట్లో ఇంకేమో పౌడర్ వేసినావు? ఏం పౌడర్? గరం మసాలా పౌడరు అండ్ ధనియాల పౌడరు. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాను, ధనియాల పౌడరు 1 స్పూన్. ఇంతే. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోండి. అయిపోయిందా ఇది? ఇది చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ మీట్ బాల్స్ వేసిద్దాం. ఇది ఎంతసేపు పడుతుంది? 5 మినిట్స్ పడుతుందా? 10 మినిట్స్. ఇది ఒక 10 మినిట్స్ బాల్స్ ని ఈ గ్రేవీలో ఉడికించుకుందాము. గ్రేవీ అంతా మంచి బాల్స్ లకి పడుతుంది అనమాట. బాల్స్ లకి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, చూద్దాము. చికెన్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది, చికెన్ మీట్ బాల్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. ఇందులో అన్నీ వేసేసినాం, ఇంకేం వేసేది లేదు, అన్నీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. ఇంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ మీట్ బాల్స్ కర్రీ. చికెన్ మీట్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మటన్ చికెన్ రెండు ఒకటే గ్రేవీతోని 2 కర్రీస్ చేసినాము. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.